హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో 6 to 12 months బేబీస్కి సెర్లాక్ పెడతాం కదా ఉగ్గు, అది తయారు చేసే విధానం. గ్లాసుల బియ్యం, 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ పెసరపప్పు, మైసూర్పప్పు, మినప్పప్పు, మినపగుళ్ళు అని కూడా అనొచ్చు, పచ్చిశనగపప్పు, కందిపప్పు, రాగులు, బాదం, జీడిపప్పు, వేరుశనగగుళ్ళు, జీరా. ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకొని ఒక 3 to 4 times అయినా వాష్ చేసుకోవాలి. మూడు సార్లు వాష్ చేసుకోవాలి. వీటిని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 3 to 4 times వాష్ చేసుకోవాలి. మనం జీరా రాగులు తీసుకున్నాం కాబట్టి జీరా పోకుండా ఇలాంటి ఒక జాలి తీసుకొని వడపోసుకోవాలి. ఇలా మనం నీట్గా కడిగేసుకున్న వీటిని ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని 1 గంట 2 గంటలు ఆరబెట్టుకోవాలి. మందంగా కాకుండా ఇలా ఒక క్లాత్ వెడల్పు క్లాత్ తీసుకొని పలుచగా అనుకోవాలి. అప్పుడు తొందరగా వెళ్ళాలి. బాగా ఆరిపోయిన తర్వాత ఇలా ఒక వెడల్పాటి కడాయి తీసుకొని బాగా వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా 10 to 15 minutes లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. ఇక స్టవ్ ఆఫ్ చేస్తామనే ముందు చిటికెడు ఓమా యాడ్ చేసుకొని ఒక 2 minutes వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇలా ఓమా యాడ్ చేసుకోవడం వల్ల మంచి సువాసనతో పాటు పిల్లలకు దగ్గు జలుబు కూడా రాకుండా ఉంటాయి. పిల్లలు ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు చాలా హెల్త్ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా వేయించుకున్న మిశ్రమాలను ఒక 2 to 3 minutes చల్లార్చుకోవాలి. 2-3 minutes తర్వాత మనకి చక్కగా చల్లారిపోయి చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బాక్స్లో నిల్వ చేసుకోవాలి. ఇలా చక్కగా ఒక బాక్స్ తీసుకొని మంచిగా స్టోర్ చేసుకోవాలి. ఇలా ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్ళని తీసుకొని చక్కగా మరిగించుకోవాలి. నీళ్ళు మరిగే అంత సేపట్లో మనం ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక 3 tablespoon పౌడర్ని వేసి చక్కగా కలుపుకోవాలి. డైరెక్ట్గా నీళ్ళలోనే వేస్తే ఉండలుగా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న బౌల్ తీసుకొని కలుపుకొని అందులో యాడ్ చేయడం వల్ల ఉండలుగా లేకుండా ఉంటుంది. ఇలా నీళ్ళు మరుగుతున్న సమయంలో లైట్గా ఉప్పు వేయండి. మీ పిల్లలు 6 to 8 months పిల్లలు అయితే ఉప్పు వేయకండి. 9 to 1 year బేబీస్ అయితే లైట్గా వాళ్ళకు టేస్ట్ కోసం కొంచెం వేయండి సాల్ట్. ఇలా నీళ్ళు మరిగిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అందులో వేసి కలుపుతున్నాం. అంతే అండి, సెర్లాక్ రెడీ అయిపోతుంది. అదే అండి, ఉగ్గు రెడీ అయిపోయినట్టే. ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, ఇలా నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి మీ పిల్లలు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా.